హాయ్ ఎవరీవన్, దిస్ ఈజ్ ఎండర్ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియో కెమెరాతో అయితే నేను చేయటం లేదు, మొబైల్తో చేస్తున్నాను. అండ్ నా కెమెరా అనేది వేరే వాళ్ళకి ఇవ్వడం అనేది జరిగింది. దానివల్ల ఈ వీడియో మాత్రం ఖచ్చితంగా ఈ రోజు మాత్రమే చేయాలనేసి నేను అనుకోవడం వల్ల మొబైల్తో షూట్ చేస్తున్నాను. ఓకే, కొద్దిగా డిస్టర్బెన్స్ ఉంటే క్షమించాలి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక విషయం అనేది చెప్పాలి. నేను ఇంతకుముందు ఒక వీడియో అనేది చేశాను. అది ఏ వీడియో అంటే మీకు గూగుల్ యాడ్వర్డ్స్ నుండి 10,000 వ్యూస్ వస్తాయి అని. ఓకే, ఆ వీడియోలో కొంతమంది ఏం చేశారంటే బ్యాడ్గా అంటే చాలా బ్యాడ్గా కామెంట్ చేశారు. ఎంత బ్యాడ్ అంటే నన్ను కన్నా నా తల్లిదండ్రులని తిట్టారు, అలానే మా అమ్మగారిని, అలానే మా సిస్టర్ వాళ్ళని కూడా తిట్టడం అనేది జరిగిందనమాట. ఎలా తిట్టారంటే అలా తిట్టారు. ఓకే, నేను దాన్ని పక్కన పెట్టినట్లయితే తర్వాత చెప్తాను దాని గురించి. ఇప్పుడు మీకు ఆ 10,000 వ్యూస్ గూగుల్ అండ్ యాడ్వర్డ్స్ రావడం అంటే కొంతమంది అడిగారు, మరి మీకు రాలేదే, ఓకే ఈ వీడియోకి రాలేదే, మీకెందుకు రావటం లేదని. నేనేం చెప్పాను ఫ్రెండ్స్, ఆ వీడియోలో గూగుల్ యాడ్వర్డ్స్లో ప్రమోట్ చేసినట్లయితే ఆ వ్యూస్ అనేది వస్తాయని చెప్పాను. ఓకే, నేను యాడ్వర్డ్స్ ద్వారా ప్రమోట్ చేశానని మీకు చెప్పానా? లేదు కదా, ప్రమోట్ చేస్తే చెప్పాను. అయితే దాని గురించి చాలామంది మీకు యాడ్వర్డ్స్లో ప్రమోట్ చేయడం రాదు, డిజిటల్ మార్కెటింగ్ రాదు, దానివల్ల మీరు మీ కోర్సులు కొనుక్కోవడానికి మాత్రమే ఇలా ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తున్నారు. అలానే కొంతమంది అయితే గూగుల్ యాడ్వర్డ్స్లో వ్యూస్ రావు, లేదా వాచ్ టైమ్ రాదు, ఇలా కొన్ని అన్నీ పెట్టడం అయితే జరిగింది. ఓకే, కొంతమంది యూట్యూబర్స్, ఓకే వాళ్ళందరూ కూడా మిడిమిడి జ్ఞానంతో చేశారు, వాళ్ళకి తెలియదు యాడ్వర్డ్స్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది. ఓకే, దాని గురించి కూడా మీకు తర్వాత చెప్తాను వీడియోలో. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ఎవరైతే అన్నారో గూగుల్ యాడ్వర్డ్స్ నుండి రాదు అని, వీళ్ళ కోసమే ప్రత్యేకంగా ఒక క్యాంపెయిన్ అనేది క్రియేట్ చేసేసి ఓకే 10,000 వ్యూస్ అనేది ఒక వీడియోకి తెప్పించాను ఫ్రెండ్స్. నేను నిజానికి గూగుల్ యాడ్వర్డ్స్ ద్వారా ఏ వీడియో ప్రమోట్ చేయను ఎప్పుడు కూడా. బట్ వీళ్ళు ఏదైతే చెప్పారో వీళ్ళకి ఖచ్చితంగా నా ఆన్సర్ అనేది ఇవ్వాలని. అంటే తిట్టిన వాళ్ళకి నేను పట్టించుకోను, డిలీట్ చేసేస్తాను. కానీ మా అమ్మగారిని, సిస్టర్ కానీ ఎప్పుడైతే తిట్టారో ఖచ్చితంగా దీని గురించి వీడియో చేయాలనేది, ఒక క్యాంపెయిన్ రెడీ చేయాలని ఒక క్యాంపెయిన్ కూడా రెడీ చేశాను. అది కూడా మీకు చూపిస్తాను. అసలు ఏమేమి బెనిఫిట్స్ కూడా ఉన్నాయి యాడ్వర్డ్స్ నుండి అనేది ఈ వీడియోలో మీకు చెప్తాను. అలానే ఎవరైతే మా అమ్మగారిని లేదా సిస్టర్ గారిని తిట్టారో వాళ్ళకి ఒకటే చెప్తున్నాను, మీకు తెలిస్తే తెలిసినట్లు ఉండండి, తెలియకపోతే తెలియనట్లు ఉండండి, అంతేకాని అలా బ్యాడ్ కామెంట్స్ మాత్రం ఎవరు చేయకూడదు. ఓకే, అండ్ మీరు ఏదైతే మా ఫ్యామిలీనే అన్నారో లేదా తిట్టారో మీరు ఒకటి గమనించారో లేదో, అదే తల్లి గర్భం నుండి మీరు వచ్చారు. ఓకే, అదే తల్లి గర్భం నుండి నువ్వు అన్నావో అదే అమ్మ కడుపులో నుండి నువ్వు వచ్చాపురంట. ఒక్కసారి అది గుర్తుంచుకొని మాట్లాడండి. ఓకే, నిన్ను కన్నది ఒక ఆడదే, ఓకే నిన్ను పెంచింది కూడా ఒక ఆడదే, నిన్ను రేపు పెళ్లి చేసుకోబోయేది కూడా ఒక ఆడదే, తర్వాత నీకు పుట్టబోయేది కూడా ఆడదే ఫ్రెండ్స్. ఓకే, ఆ విషయాన్ని నువ్వు మర్చిపోయి ఒక అమ్మాయిని పట్టుకొని ఎలా అనాలనిపించింది నాకైతే అర్థం అవ్వలేదు. ఓకే, యాడ్వర్డ్స్ ద్వారా నీకు పూర్తి ఇన్ఫర్మేషన్ తెలిస్తే తెలిసినట్టే ఉండాలి. యాడ్వర్డ్స్ ద్వారా ప్రమోట్ చేయలేదని నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావు? యాడ్వర్డ్స్ అనేది ఒక గొప్ప ఆపర్చునిటీ తెలుసా. వ్యూస్ రావాలన్నా, బిజినెస్ ప్రమోట్ అవ్వాలన్నా, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీకి ఏవైతే ఉందో గొప్ప వరం డిజిటల్ మార్కెటింగ్లో యాడ్వర్డ్స్ అనేది. దాని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మీకు తెలియదు, అంతే. నీకంటే మీకే, ఎవరైతే బ్యాడ్ కామెంట్ చేశారో వాళ్ళకి తెలియదు. ఓకే, అండ్ మీకు అర్థమైంది కదా, మీలాంటి వాళ్ళ కదా ఫ్రెండ్ చాలామంది హత్యలు, రేప్ కేసెస్ జరిగేది. ఆ మైండ్ సెట్ అనేది కొద్దిగా మారండి. వీడియో బాగుంటే బాగుందని చెప్పండి, బాగోకపోతే అన్న పలానా దాంట్లో ఇది మీరు తప్పుగా చెప్పరు కదా, ఇలా చెప్పకూడదు కదా అన్నంటే ఓకే నేను నిజంగా తప్పుగా చేయనట్లయితే తప్పని చెప్తాను. మిడిమిడి జ్ఞానంతో ఏమీ తెలియకుండా అలాగే ఎలా అనేస్తారో నాకైతే అర్థం అవ్వట్లేదు. కేవలం మీకోసమే నేను యాడ్వర్డ్స్లో ఒక యాడ్ అని క్రియేట్ చేశాను. ఓకే, అండ్ వీళ్ళు తిట్టినందుకు కాదు, మెయిన్ కొంతమంది నన్ను ఎవరైతే అభిమానిస్తున్నారో, ఎవరైతే ప్రేమిస్తున్నారో వాళ్ళు కూడా నన్ను అడగడం అనేది జరిగింది. ఎలా అంటే, అన్న ఇలా కామెంట్ ఒకటి చూసాము, ఆ కామెంట్ డిలీట్ చేస్తాను అనుకోండి, ఆ కామెంట్ మాకు అది నిజమే అనిపిస్తుంది, వ్యూస్ రావట్లేదు, మేము క్యాంపెయిన్ రన్ చేసాము సరిగ్గా మాకు వ్యూస్ రావట్లేదు, అలానే సిపిస్ అనేది చాలా ఎక్కువ పడుతుంది అని అడిగారు. అది క్యాంపెయిన్ సరిగ్గా రన్ చేయడం తెలియక అలా చేశారు ఫ్రెండ్స్. ఓకే, అండ్ ఇవన్నీ కానీ వదిలేసినట్లయితే రెండో విషయం మెయిన్గా ఏంటంటే, కొంతమంది యూట్యూబ్ క్రియేటర్స్ యాడ్వర్డ్స్లో ప్రమోట్ చేయనట్లయితే మీకు ఎటువంటి యూజ్ అయితే ఉండదని కొంతమంది అంటున్నారు. ఓకే, సిపిస్ అనేది చాలా ఎక్కువ పడిపోతుంది, వ్యూస్ కూడా చాలా తక్కువ వస్తాయి అంటారు. అది తెలియక మాత్రం అలా అంటున్నారు ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు ప్రూఫ్ కూడా చూపిస్తాను, 10,000 వ్యూస్ అనేది తెప్పించానా లేదా, దానివల్ల ఏం బెనిఫిట్స్ ఉన్నాయి, దీనివల్ల మనకు డబ్బులు వస్తాయా, మన ఛానల్కి ఏం లాభం, అన్నీ కూడా ఇప్పుడు నెక్స్ట్లో మీకు స్క్రీన్ చూపిస్తాను. ఓకే, ఇది మీరందరూ కూడా గుర్తుపెట్టుకోండి. మిడిమిడి జ్ఞానంతో అయితే యూట్యూబ్ క్రియేటర్స్ ఎవరో వీడియో చేయొద్దు. ఓకే,
ఎక్కువ పడుతుందంటే సిపిసి మీకు పెట్టడం రావట్లేదు, వ్యూస్ కూడా మీకు సరిగ్గా పెట్టడం రాక ఈ ఇబ్బందులు అనేది ఎదుర్కొంటున్నారు తప్ప గూగుల్ యాడ్వర్డ్స్ తప్పుని ఎలా అనేస్తున్నారో నా తప్పుని ఎలా అనేస్తున్నారు. ఓకే, అండ్ అర్థమైంది కదా. బ్యాడ్గా అయితే ఎప్పుడు పెట్టరని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే అండ్ నిజానికి మీరు బ్యాడ్గా కామెంట్ ఏదైతే చేశారో నేను అర్థం చేసుకోగలను. ఓకే, మిమ్మల్ని కన్నా మీ తల్లి మీకు ఆడదాని విలువ చెప్పలేకపోవచ్చు. ఓకే, ఒక మహిళ విలువ మీకు చెప్పకపోవడం వల్ల మీరు ఎలా ఆలోచన పరిధి అనేది ఉండిపోయింది అనేది నేను అనుకుంటున్నాను. అండ్ లాస్ట్గా వచ్చేసరికి ఏంటంటే యాడ్వర్డ్స్ ద్వారా చాలా చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. అవన్నీ కూడా ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తాను స్క్రీన్ రికార్డింగ్ చేసి. ఓకే, అండ్ ఈ కోర్స్ గురించి మెయిన్గా చెప్పాలంటే ఎవరైతే కొన్ని బ్యాడ్ కామెంట్స్ చేశారో, అంటే ఆ సిస్టర్ గురించి వీళ్ళ గురించి కాకుండా అన్న రావు కదా మీకు రాలేదు ఇలాంటి ఎవరైతే పెట్టారో ఈ వీడియో అనేది ఒక బాగా అర్థమవుతుందని అనుకుంటున్నాను. మీకు అర్థం కాక అలా కామెంట్ చేశారులేండి, అండ్ మీకు తప్పు లేకపోవచ్చు. ఎవరైతే అమ్మ నాన్న తిట్టారో అక్కని వీళ్ళు తిట్టారో వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళు ఎవరైతే మీకు రాలేదు కన్నా వ్యూస్ మరి ఎందుకు చెప్తున్నావు, కోర్సును ప్రమోట్ చేసుకుని చూస్తున్నావా అని అడిగారు కదా, వీళ్ళకి మీకు తెలియకపోవడం వల్ల ఆ మాట అన్నారు. అది మీకు ఇప్పుడు చూపిస్తాను ఏ బెనిఫిట్స్ ఉన్నాయి ఏంటి అనేది కూడా అన్నీ కూడా. ఓకే, అండ్ లాస్ట్గా చెప్పాలంటే ఇంకో విషయం ఏంటంటే ఎలా క్రియేట్ చేయాలనేది నేను ఇక్కడ మీకు చెప్పాను, ఎందుకంటే ఏదైతే కోర్స్ తీసుకున్నారో అందులో చెప్తాను, కానీ ఫుల్ ఇన్ఫర్మేషన్ మాత్రం కొద్దిగా ఇస్తాను మీకు. ఇందులో కొద్దిగా అంటే చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఎలా క్రియేట్ చేయాలనేది. నా కోర్స్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి ఇది ఒక ఉపాధి అవకాశంగా జరుగుతుంది. ఓకే, ఎందుకంటే చాలామందికి తెలియని విషయం ఏంటంటే యాడ్వర్డ్స్ ద్వారా ఇలా ప్రమోట్ చేసుకుంటే వ్యూస్ వస్తాయని వాళ్ళకి తెలియదు. ఓకే, అండ్ 5000 వ్యూస్కి 2000 రూపీస్ కొంతమంది మార్కెటర్స్ తీసుకుంటున్నారు. అలాంటి అవకాశాన్ని నా దగ్గర ఎవరైతే ట్రైనింగ్ తీసుకున్నారో వాళ్ళకి ఒక అవకాశం ఆపర్చునిటీ అనేది ఇస్తానని ఇది మీకు చెప్పడం లేదు. నిజానికి ఇలాంటి మీకు యూట్యూబ్లో చెప్పినట్లయితే ఫ్రీగా చాలామందికి ఉద్యోగ అవకాశాలు కానీ లేదా వాళ్ళ బిజినెస్ కానీ పడిపోవడం జరుగుతుంది. ఓకే, కోర్సులో అంటే మీరు డబ్బులు పెడుతున్నారు కాబట్టి చెప్పాల్సిన రెస్పాన్సిబిలిటీ నాకు ఉంది కాబట్టి చెప్పాలి. ఓకే, అండ్ ఇంకేం కావాల్సిన ఫ్రెండ్స్ వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. థ్యాంక్ యూ. హాయ్ గాయస్, ఇప్పుడు మీరు చాలా ఇన్డెప్త్గా అయితే మీకు చెప్తాను అసలు యాడ్వర్డ్స్ వల్ల మనకి ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో అనేది. అండ్ దానికంటే ముందుగా మనకి రెవెన్యూ జనరేట్ అవుతుంది లేదు, ఇవన్నీ కూడా ఆల్ విషయాలు అనేది చెప్తాను. ఇది అక్కడ స్కిప్ చేయకుండా చాలా ఇంపార్టెంట్. మనకి ఇన్స్టెంట్గా స్పీడ్గా రిజల్ట్ వచ్చేది ఏదైనా ఉందంటే అది గూగుల్ యాడ్వర్డ్స్లో మన వీడియోస్ని ప్రమోట్ చేసుకోవడం మాత్రమే. ఓకే, దీన్ని ఎవరు మిస్ చేసుకోవద్దు, ఇన్డెప్త్గా అయితే చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కానీ చూసుకున్నట్లయితే ఒక వీడియో అనేది ప్రమోట్ చేశాను అన్నాను కదా, ఆ వీడియో మీలో చాలా మందికి చూసి ఉంటారు, రికమెండ్ అయ్యి ఉంటుంది. అది ఏం లేదు, ఇక్కడ బెస్ట్ ఎస్సీవ్ కోర్స్ అనేవి 1000 రూపీస్కి ఇస్తాననేసి ఈ వీడియోని ప్రమోట్ చేశాను. ఓకే, ఇక్కడ వ్యూస్ కానీ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి. ఓకే, 10,164 వ్యూస్ రావడం అయితే జరిగిందనమాట. ఓకే, 10,000 దాటాయి. ఓకే, అండ్ ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే ఇది క్యాంపెయిన్స్ అనేవి ఈ ఒక్క యాడ్ పైన చాలా నేను క్యాంపెయిన్స్ అనేవి రన్ చేశాను. ఓకే, మెయిన్ ఇక్కడ కానీ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి 200, 800, 200 అంటే ఇందులో కొన్ని అనేది టెస్ట్ చేశాను, మీకు చూపించడానికి టెస్ట్ చేశాను. ఓకే, సిపిసి అనేది ఏ విధంగా పడుతుంది ఏంటి కూడా అప్పుడు మీకు చెప్పడం జరుగుతుంది. చూడండి ఇన్ని చేశాను కదా, మనకి చూసుకున్నట్లయితే రిజల్ట్స్ అనేవి ఏవైతే ఉన్నాయో ఇక్కడ మీకు మనం చూడొచ్చు రిజల్ట్స్ అనేవి. ఓకే, లాస్ట్ క్యాంపెయిన్ 10K వ్యూస్ అనేది రన్ చేశాను, దానికి నాకు ఎన్ని క్లిక్స్ వచ్చాయి చూడండి. ఓకే, 4805 క్లిక్స్ అనేవి రావడం జరిగింది. క్లిక్స్ అంటే వ్యూస్ అనమాట, నాకు రావడం జరిగింది. ఓకే, ఇక్కడ నేను ఎంత ఇన్వెస్ట్మెంట్ చేశానంటే 786 డబ్బులు అనేది పెట్టడం జరిగింది అనమాట. ఓకే, 787 రూపాయలు అనుకోండి. ఆ నెక్స్ట్ వచ్చేసరికి ఎస్సీబుల్ లాస్ట్ యాడ్ అని ఒకటి రన్ చేశాను, ఇక్కడ ₹1, 13 క్లిక్స్ వచ్చాయి ₹1, అంటే ₹2 అనుకోండి. ఇక్కడ 3 రూపాయలు అయితే 21 వ్యూస్. ఓకే, ఇక్కడ ₹4 కట్ అయింది కానీ ఇక్కడ ఏమి రాలేదు, దానికంటూ కొన్ని ఇవి ఉంటాయి. అలానే ఎస్సీబో 4th యాడ్ ఏదైతే ఉందో 5204 క్లిక్స్ అనేవి వచ్చాయి. నేను ఎంత మనీ ఇన్వెస్ట్ చేశాను అంటే ఇక్కడ, అలానే ఇక్కడ నేను పే చేసిన అమౌంట్ ఇది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 117కి మనకి 583 వ్యూస్ అనేవి రావడం జరిగాయి. అలానే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒక ₹119కి 160 క్లిక్స్ వచ్చాయి. ఓకే, వ్యూస్ వచ్చాయి అనమాట. ఇదేంటి సార్ ఇక్కడ 117కి ఇన్ని వ్యూస్ వచ్చాయి, మీరు ఇక్కడ 119 పెడితే ఇక్కడ ఇన్ని వ్యూస్ వచ్చాయి అని చెప్తాను మీకు. ఇక్కడ ఇలా ₹186 పెడితే 114 క్లిక్స్ అనేవి వచ్చాయి. ఓకే, ఇక్కడ ఎందుకు తక్కువ వ్యూస్కి ఎక్కువ, అదే తక్కువ మనీకి ఎక్కువ వ్యూస్ వచ్చాయి, ఇక్కడ ఎక్కువ మనీకి ఇక్కడ తక్కువ క్లిక్స్ వచ్చాయి అంటే ఇక్కడ సిపిసి కానీ చూసుకున్నట్లయితే ₹2, ₹1, ₹3 కూడా పడిపోయినాయి అనమాట. ఓకే,
అలా కాకుండా సిపిసి మనం తక్కువ పెట్టినట్లయితే, మనం 10 పైసలు పెట్టినా మన యాడ్ అనేది సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది, 15 పైసలు పెట్టినా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది, 20 పైసలు అంటే 20 పైసలకు ఒక వ్యూ వస్తుంది అనమాట, 10 పైసలకు ఒక వ్యూ వస్తుంది. ఇక్కడ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మన యాడ్ అనేది రన్ అవ్వదు. అలాంటి టైంలో దానికంటూ కొన్ని ట్రిక్స్ ఉంటాయి, అవి మీకు ఈ కోర్సులో చెప్పడం జరిగింది, యూట్యూబ్ SEO. ఓకే, అండ్ ఇది కూడా మీకు కొన్ని రోజుల్లో ఉంటుంది. అండ్ మీకు ప్రూఫ్ చూపించడానికి ఇలా వస్తాయి అని చూపించడానికి మాత్రమే 2000 రూపీస్ అనేది ఇందులో ఇన్వెస్ట్ చేశాను. ఒక 10,000 వ్యూస్ అనేది తెప్పించాను. ఓకే, 500 రూపాయల వ్యూస్కి కూడా మీకు 0.20 చొప్పున వేసుకోండి ఎంత వస్తుంది ఏంటి అనేది. కనీసం 2,000 రూపాయలకి 10,000 వ్యూస్ కన్నా ఎక్కువ రావడం అయితే జరుగుతాయి. అర్థమైందా? ఇది మీకు చూపించడానికి మాత్రమే రన్ చేసిన యాడ్. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే 10,000 వ్యూస్ అనేవి దాటాయి. ఓకే, అండ్ ఇది మీకు చెప్పాల్సిందే. మెయిన్గా దీనివల్ల ఇప్పుడు మీరు అర్థమైంది కదా ఫ్రెండ్స్, మీకు ఇలా ఈ విధంగా మనం యాడ్వర్డ్స్ ద్వారా ప్రమోట్ చేసుకుంటే తక్కువ డబ్బులకి మనకి ఎక్కువ వ్యూస్ వస్తాయని ఇది ఒక క్లారిటీ వచ్చింది. దీనివల్ల మనకి యూజెస్ ఏంటి అని అడగచ్చు. ఫస్ట్ మీకు కానీ చూసుకున్నట్లయితే మన ఛానల్ ఇప్పుడు ఇన్ని 10,000 మందికి రీచ్ చేస్తే నాకు సబ్స్క్రైబర్స్ ఇంక్రీజ్ అయ్యారు ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూడండి, నాకు మహా అయితే ఒక 50, 60, 70 సబ్స్క్రైబర్స్ ఇంక్రీజ్ అవుతారు ఎవ్రీ మంత్ కూడా. కానీ ఇలా నేను యాడ్ రన్ చేయడం వల్ల 487 లాస్ట్ 28 డేస్లో సబ్స్క్రైబర్స్ నాకు రావడం అనేది జరిగింది. అంటే 10,000 మందికి రీచ్ అయితే ఈ ఛానల్ ఏదో బాగుంది అని చూసే వాళ్ళు కొంతమంది ఉంటారు, అలానే ఈ ఛానల్ ఏదో కొద్దిగా ఇన్ఫర్మేషన్ బాగుందని ఫాలో అయిన వాళ్ళు ఉంటారు, లైక్ చేసిన వాళ్ళు ఉంటారు. ఈ విధంగా మనకి ఛానల్ అనేది ఇంకో చాలా మందికి తెలుస్తుంది అనమాట. అలా తెలియడం వల్ల సబ్స్క్రైబర్స్ ఇంక్రీజ్ అయ్యారు. ఓకే, మెయిన్ ఇంకో విషయం కానీ చూసుకున్నట్లయితే వాళ్ళు ఒక వీడియో ప్రమోట్ చేయడం వల్ల క్లిక్స్ కానీ వచ్చి చూసినట్లయితే ఆ వీడియో మిగిలిన వీడియోస్ ఉంటాయి కదా నా ఛానల్లో, వాళ్ళకి సజెస్టెడ్ అవుతాయి, రికమెండ్ అవుతాయి. దానివల్ల మనకి యూజెస్ కూడా వస్తాయి ఫ్రెండ్స్. ఓకే, వ్యూస్ వస్తాయి, వాచ్ టైం కూడా వస్తుంది. ఓకే, అండ్ ఇంకో విషయం మెయిన్ ఏంటంటే ఇలా రికమెండ్ సజెస్టెడ్ అవ్వడం వల్ల మన ఛానల్లో మిగిలిన వీడియోస్కి వ్యూస్ పెరుగుతాయి, వాచ్ టైం కూడా పెరుగుతుంది, దానివల్ల ఇన్కమ్ కూడా పెరుగుతుంది. ఇక్కడ చూడండి, నిజానికి నాకు ఇక్కడ కానీ మనం చూసుకున్నట్లయితే నాకు ఎవ్రీ మంత్ కూడా 800 రూపాయలు, అలానే 900, 1000 రూపాయలు ఇందులో వస్తాయి. నాకు వ్యూస్ ద్వారా ఎక్కువ డబ్బులు రావు, ఎందుకంటే నా ఛానల్ అనేది పర్టికులర్గా ఒక 100 మందికి 200 మంది కోసం మాత్రమే ఉంటుంది. ఎందుకంటే తెలుగు బ్లాగర్స్, డిజిటల్ మార్కెటింగ్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది, వాళ్ళకి మాత్రమే నా ఛానల్ అనేది చూస్తానమాట. అందుకే నాకు వ్యూస్ తక్కువగా ఉంటాయి. ఓకే, మీరు లాస్ట్ మంత్ చూసుకున్నట్లయితే 818 రూపాయలు ఉండేది, కానీ ఇప్పుడు కానీ మీరు కానీ చూసుకున్నట్లయితే చూడండి ఎంత 78% పెరిగింది రెవెన్యూ అనేది, 4,455 రూపాయలు. ఓకే, అంత రెవెన్యూ అనేది మనకు కూడా జనరేట్ అయ్యింది ఏంటంటే ఎక్కువ మందికి రీచ్ అవ్వడం వల్ల మన వీడియో అనేది. అండ్ నేను కూడా నిర్ణయం తీసుకున్నాను, ఇలానే ప్రమోట్ చేద్దాము, పోతే పోయింది మనీయే కదా, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది మన ఛానల్ అనేది. ఓకే, ఇంతకుముందు మీరు తిట్టడం వల్ల నాకు మంచి పని జరిగిందని నేను అనుకుంటున్నాను. అలానే ఎవరైతే ఈ కోర్స్ తీసుకున్నారో వాళ్ళకి కూడా బెనిఫిట్ అనేది జరుగుతుంది, ఎందుకంటే వాళ్ళకి కూడా ఒక అవకాశం అనేది ఉంటుంది. మార్కెట్లో యూట్యూబ్ వీడియోస్ ప్రమోట్ చేసుకోవడానికి చాలామంది అవసరం, ఆ స్కిల్ అనేది ఎవరి దగ్గర లేదు. అదే వాళ్ళు నేర్చుకున్నట్లయితే వాళ్ళకి కూడా ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. నాకు చేయడానికి అవ్వదు, వాళ్ళు చేశారనుకోండి వాళ్ళకి బెనిఫిట్ కూడా ఉంటుంది కదా, నా పేరు చెప్పుకుంటారు కొంతకాలం. మెయిన్ ఇది అనమాట. ఓకే, మీకు అర్థమైందా? మెయిన్గా చాలా మందికి ఇంకో డౌట్ ఉన్నది ఏంటంటే దీనివల్ల మనకి ఆ గూగుల్ యాడ్సెన్స్ అప్రూవల్ రాదు కదా అని అనుకుంటున్నారు. యాడ్వర్డ్స్ ద్వారా ప్రమోట్ చేస్తే రాకపోవడం కాదు ఫ్రెండ్స్, అది పబ్లిక్ అవర్స్లో కలదనమాట. ఓకే, అంటే వాచ్ టైము ఇప్పుడు 10,000 వ్యూస్ వచ్చే దానికి వాచ్ టైము వేలలో వెళ్ళిపోయింది, అది నా ఛానల్కి కలదు. ఓకే, వ్యూస్ అనేవి కనబడతాయి కానీ వాచ్ టైం కూడా కనిపిస్తుంది, కానీ అది కలదనమాట. ఏదైతే గూగుల్ యాడ్సెన్స్కి 4,000 గంటలు అవసరమో దాంట్లో కలదు. ఓకే, అర్థమైందా? కానీ మేజర్గా ఎక్కువ బెనిఫిట్స్ ఏంటంటే ఈ వీడియో ప్రమోట్ అవ్వడం వల్ల కొంతమంది మీ ఛానల్లో వీడియోస్ మిగిలిన వీడియోస్ చూస్తారు, దానికి వ్యూస్ వాచ్ టైం అనేది ఇంక్రీజ్ అవుతుంది, దానివల్ల మీ ఛానల్ కూడా ఇంప్రూవ్మెంట్ అనేది జరుగుతుంది. రెవెన్యూ పరంగా కావచ్చు, వ్యూస్ పరంగా, వాచ్ టైం ఏ పరంగా అయినా సరే. ఓకే, స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న వాళ్ళు అందరూ కూడా ఈ విధంగా అయితే మీరు ప్రమోట్ చేసుకోండి, చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఓకే, 1000 రూపీస్ అనేది ఈ కోర్సులో ప్రమోట్ చేయండి. ఓకే, ప్రమోట్ చేయడం కాదు, తీసుకోండి, మీకు మంచి బెనిఫిట్ అయితే ఉంటుంది. స్టార్టింగ్ స్టేజ్లో ఎవరికి రికమెండ్ చేయడం, వీడియోస్ సజెస్ట్ చేయడం యూట్యూబ్ ఉండదు. ఇలా పెయిడ్గా మనం చేసుకుంటేనే చాలా త్వరగా సక్సెస్ అనేది పొందొచ్చు. ఎక్కువ చాలామంది క్రియేటర్స్ ఫాలో అయ్యే స్టెప్ని మీకు చెప్పాను. కొంతమంది తెలియక మిడిమిడి జ్ఞానంతో, తక్కువ జ్ఞానంతో ఆ వీడియోస్ చేస్తారు, వాటిని నమ్మొద్దు, చాలా బెనిఫిట్స్ అయితే దీంట్లో ఉంటాయి. ఓకే, అండ్ ఇది ఫ్రెండ్స్, ఈ కోర్సు కేవలం మీకు 2 days మాత్రమే ఉంటుంది. ఆ ప్రైస్ లింక్ అనేది డిస్క్రిప్షన్ ఇచ్చాను, ఈ యూట్యూబ్ కోర్స్ అనేది మీరు తీసుకోండి. అండ్ ఈ వీడియో అంతే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వందే మాత్రం, జై హింద్.